నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన ఒక అమానుష చర్యపై 4 ముక్కలండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్నీ వదిలేసుకొని, లగ్జూరియస్ లైఫ్ అన్నీ వదిలేసుకొని ప్రజలకు ఏదో చేద్దాం నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, భారతదేశానికి కావచ్చు, తన వంతుగా అంత పెద్ద డబ్బు సంపాదించుకునే మార్గాలు కావచ్చు, లగ్జూరియస్ లైఫ్ కావచ్చు, అన్నీ వదిలేసుకొని మన కోసం ఆయన వస్తే ఈ రోజున చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన మీరు అందరికీ చూసే ఉంటారు. ఎందుకంటే టీవీల్లో చూపించట్లా, ఎవరో ఒకళ్ళు వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో సోషల్ మీడియా త్రూ షేర్ చేస్తే తప్ప మనకి ఏది తెలియట్లేదు, మన దృష్టికి ఏది రావట్లేదు. నిజంగా అది చాలా విచారకరం. నిజంగా ఎంత దారుణమైన సంఘటన జరిగిందండి. ఆయన కాన్వాయ్లో నుంచి బయటకు వచ్చి ఆ సన్ రూఫ్ ఉందో దాంట్లో నుంచి బయటకు వచ్చి ప్రజలకు అక్కడ నుంచున్న అభిమానులందరికీ అభివాదం చేస్తూ ఉంటే, చేతులూపి అందరికీ పలకరిస్తూ ఉంటే సడన్గా, అంటే సెక్యూరిటీ ఉంది, పోలీసు వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు, అలాంటి సెక్యూరిటీ మనకు ఉంది. సో వాళ్ళ మధ్యలో కూడా ఒకడు డైరెక్ట్గా వచ్చేసేసి ఆయన కారు ఎక్కి ఆయన్ని పట్టుకొని లాగాడండి. మూన్ రూఫ్లో ఉన్న మనిషి, అంటే చిన్న గ్యాప్లో బయటకు వచ్చినటువంటి మనిషిని పట్టుకొని లాగేశాడు వెనక్కి. చెయ్యి ఇరిగినా లేకపోతే ఏదన్నా చేసినా ఏంటి పరిస్థితి? ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఒక మనిషి అన్నీ వదిలేసుకొని ప్రజలకు ఏదో ఒకటి చేద్దాం, నా వంతుగా ఏదైనా సహాయం చేద్దాం అనుకొని వచ్చే మనిషికి ఇదే మీరు ఇచ్చేది? షేక్ హ్యాండ్లు, ఫోటోలు, ఆయన్ని హగ్ చేసుకోవడాలు. నిన్నగాక మొన్న ఒకటి అనంతపురంలో వాడు వచ్చి అంత బలంగా గుద్దుకొని మరి హగ్ చేసుకొని, అరే మీకు ఏం తెలుస్తుందిరా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండల్లో మాడిపోయి తిరుగుతా అలాగా మళ్ళీ మీరు ఇంకా షేక్ హ్యాండ్లు, ఫోటోలు అని ఆయన ఇబ్బంది పెడతా ఈ రకంగా చేస్తున్నారు. మీరు నిజమైన అభిమానులా? మీరు నిజంగా అభిమానులు అయితే ఆయన్ని ఎలా కాపాడుకోవాలి? అన్నీ వదిలేసుకొని వచ్చినటువంటి ఒక లగ్జూరియస్ లైఫ్ని, ప్రజల కోసం అన్నీ వదిలేసుకొని వచ్చిన మనిషిని మనం ఎలా చూసుకోవాలి? ఫోటోలు దిగాలా, ఆయనతో షేక్ హ్యాండ్లు ఇవ్వాలా, ఆయన హగ్ చేసుకోవాలా? ఇదే అభిమానం అంటే పక్క పార్టీ వాళ్ళలాగా మన దగ్గర డబ్బులు లేవు, సెక్యూరిటీ లేదు, Z+ సెక్యూరిటీ కావాలంటున్నారు, ఆ సెక్యూరిటీ కావాలంటున్నారు, ఈ సెక్యూరిటీ కావాలి. Z+ దేవుడు ఎరగవయ్యా, ఉన్న సెక్యూరిటీ మనమే సెక్యూరిటీ అవ్వాలని చెప్పి సొల్లు పోస్టులు పెడతా ఉంటారు. ఏం చేస్తున్నారు మీరు? కళ్యాణ్ గారికి నిజంగా ఇవాళ జరిగిన సంఘటన చూస్తే నా బూతులు వస్తానే కంట్రోల్ చేసుకుంటా ఉన్నానండి. ఎందుకంటే అండి, ఆయన చెయ్యి కూడా ఇరిగిపోయేది, అంత దారుణంగా ఉందన్నమాట సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేసేది. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారండి? ఒక్కళ్ళిద్దరా ఉండేది కళ్యాణ్ గారు లాంటి మనిషి వస్తే? నేనా అండి వచ్చింది అక్కడికి? కళ్యాణ్ గారండి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి, ఎంత ప్రొవైడ్ చేయాలి? ఆ మాత్రం కూడా చేయలేకుండా ఈ రోజున స్వార్థం చూపిస్తున్నారు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒక మంచి నాయకుడిని లేకుండా చేద్దామని చెప్పేసి నీచమైన చర్యలు పాల్పడుతూ ఉన్నారు. అదేదన్నా జరిగితే, అనుకోని సంఘటన, జరగరాని సంఘటన జరిగితే వాడు నిజంగా మా అభిమాన, కళ్యాణ్ గారి అభిమాన, లేకపోతే కావాలని ప్రేరేపించబడిన అభిమాన, ఎవరికి తెలుసండి? అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే చాలా బాధగా, భయంగా ఉంటుంది మాకు. దయచేసి నిజమైన అభిమానులు ఎవరు కూడా ఆయన అలా పట్టుకొని లాగుతున్నా, మీ అంతటా మీరు మిగతా వాళ్ళు చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరూ కూడా సార్ షేక్ హ్యాండ్, ఏందిరా మీ గోళ? షేక్ హ్యాండ్లు కావాలరా మీకు? ఫోటోలు కావాలా? ఎవరా? తర్వాత రాజకీయం ముందు ఎలక్షన్స్ అయిపోయిన దాకా ఆయన వెంట నడుద్దాం, ఆయనతో కలిసి ట్రావెల్ చేద్దాం, అన్నీ వదిలేసుకొని మన కోసం వచ్చారు, ఏదో చేద్దామని వచ్చారు అని చెప్పి. అరే ఇంకోటి ఆలోచించండి మీరు, మూర్ఖపు నా కొడకల్లారా, మీరు ఆలోచించండి. బూతులు వస్తూ ఉన్నాయి. ఆయన నాకు తెలిసి ఏసీలో పుట్టారు, ఏసీలో పెరుగుతూ ఉన్నారు. పుట్టడమేమో పక్కన పెడితే దాదాపు ఊహ తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి గారు పెద్ద స్థాయిలోకి వచ్చేసారు. ఆయన అప్పటికి ఏసీలో పుట్టి పెరిగి అంత పెద్ద లగ్జూరియస్ లైఫ్ నుంచి బయటకు వచ్చారా? ఆ స్టామినా ఉంటుందా? ఒక్కసారిగా ఈ వాతావరణానికి అలవాటుపడగలరా? అంత ఎండలకి అవన్నీ తట్టుకోగలరా? ఈ ప్రజలను అంటే మీ దగ్గర ఉండే అట్మాస్ఫియర్ వేరుగా ఉంటుంది, పొద్దు నుంచి రాత్రి దాకా నిద్రాహారాలు లేకుండా తిరిగే అట్మాస్ఫియర్లో తట్టుకోగలరా? ఒక్కసారి ఆలోచించారా? అంత ఎనర్జీ ఉంటుందా మనిషికి? నాకే భయం వేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి కష్టాలు పడి పెరిగినా కూడా గత 10 సంవత్సరాలుగా లగ్జరీగానే ఉంటున్నా, నేను లగ్జూరియస్ లైఫే అనుభవిస్తున్నా, ఎక్కడ తక్కువగా నేను లేను. నాకే భయంగా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రజల్లోకి వచ్చి తిరగాలని ఉంది, కానీ నేను తిరగగలనా? అంత స్టామినా ఉందా నాలో? నేను తిరగగలనా? అని అమ్మ కొద్దిగా ఎండ గట్టిగా వస్తే పడిపోతామా? ఏదో నాకే భయంగా ఉంటుంది. అలాంటిది ఎంత స్టార్డమ్, ఎంత లగ్జూరియస్ స్టేటస్ నుంచి వస్తున్నాడు ఆయన.
కొద్దిగా టైము 1 సంవత్సరం పాటు ఎలక్షన్స్ అయిన దాకా ఇస్తే అందరితో షేక్ హ్యాండ్లు ఇస్తారు, అందరితో ఫోటోలు దిగుతారు, అందరినీ పలకరిస్తారు, అందరితోనూ ఉంటారు, మనతోనే ఉంటారు. మనతో ఉండటానికే కదా 25 years వచ్చారు. మీరు ఆ రకంగా మూర్ఖపు నా కొడుకుల్లాగా పైకెక్కి లాగుతారా? ఎవర్రా మీరు అభిమానులా? దయచేసి చెప్తా ఉన్నా, సెక్యూరిటీ లేదండి కళ్యాణ్ గారికి. మనలాంటి వాళ్ళం వలయంగా ఏర్పడి ఆయన చుట్టూరు ఉండాలి. మనం షేక్ హ్యాండ్లు కాదండి. ఎవరు వస్తున్నారు ఇలాంటి చెత్త నా కొడుకులు ఎవరు వస్తున్నారని చెప్పి చుట్టూరు ఉండి మనం ఆపడానికి ట్రై చేయాలి. సెక్యూరిటీ సరిగ్గా పనిచేయట్లా. పోలీసులు అయితే అనకూడదండి. నిజంగా చాలా దారుణంగా ఉన్నారు. ఇది చాలా రాజకీయమైనటువంటి గేమ్ లాగా కనపడుతుంది. కానీ అలాంటి మనిషిని తొక్కేయాలని చెప్పేసి ముందుగానే తొక్కేద్దామని చెప్పేసి కనిపిస్తుందే కానీ నిజంగా చాలా చాలా బాధగా ఉంది ఈ రోజున ఆ సంఘటన చూస్తే. నాకైతే వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారండి. దయచేసి అభిమానులు అందరికీ చెప్తున్నా, అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు, ఫోటోలకు ఎగబడద్దు, షేక్ హ్యాండ్లకు ఎగబడద్దు. ఆయన మనతోనే ఉంటారు. ఆయన కోసం మనం త్యాగం చేయకపోయినా పర్లేదు, కానీ ఆయన్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. పెడితే మాత్రం చూస్తా ఊరుకోలేమండి. తాట తీస్తాం. అభిమానేవాడు అలా పైకెక్కేవాళ్ళు, బలంగా హక్ చేసుకునే వాళ్ళు, ఆయన ఇష్టం లేకుండా అలా చేసేవాళ్ళు అభిమానులు అంటారా? కాదండి. మిగతా పార్టీ వాళ్ళు అలా ఉన్నారా? క్రమశిక్షణ అనేది ఒకటి ఉంది. ఇక్కడ క్రమశిక్షణ లోపిస్తుంది. దయచేసి అందరూ రెస్పాండ్ అవ్వండి, అందరూ మాట్లాడండి. మీరు కూడా వీడియోలు పెట్టండి, మీరు కూడా పోస్టులు పెడుతున్నారు కానీ వీడియోలు పెట్టండి. నేను ప్రమోట్ చేస్తాను, నాకు పంపించండి. మంచి మాటలు, ప్రజలకు ఉపయోగపడే, మన అభిమానులకి ఉపయోగపడే మాటలు అందరూ కూడా వీడియోలు పెట్టండి, పంపించండి. చాలా చాలా వీడియోలు కావాలి. మనకు ఉందే సోషల్ మీడియా. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు చేస్తారు. సోషల్ మీడియా లేకపోతే ఈ రోజున అన్ని బయటకు వస్తాయా? సోషల్ మీడియా గురించి తప్పుగా ఎవరు మాట్లాడద్దు. సో దయచేసి అందరూ కూడా వెళ్దాం. సో చాలా దారుణమైన సంఘటన జరిగింది. నాకు చాలా ఆగ్రహంతో ఉన్నానండి. నేను ఏదో టీవీల ముందు, కంప్యూటర్ల ముందు, సెల్ ఫోన్ ముందు కూర్చున్న ఆగ్రహాన్ని ప్రదర్శించడం కాదు. దమ్మున్నోని, ధైర్యం ఉన్నోని ఎక్కడైనా మాట్లాడగలను. వచ్చేస్తున్నా 1-2 months అక్కడే ఉంటా. ఎవడన్నా మాట్లాడితే చూసుకుందాం. అక్కడ పద్ధతిగా వెళ్ళాలనుకుంటున్నాం, పద్ధతిగానే వెళ్తాం. ఎవడన్నా ఎదురు పడి మాట్లాడితే ఆ రోజు చూసుకుందాం ఎవడు ప్రతాపాలు ఏంటో. కానీ అక్కడ దాకా వద్దు. ఎవడికి ఉండేదాడికి ఉంది సార్. ఎవడు భయపడ్డా ఉచ్చబోసుకోడు. ఎవడు భయపెట్టాలని చూస్తే మాత్రం మా దగ్గర డబ్బు లేదా, మా దగ్గర పోలీసులు లేరా, మా దగ్గర రాజకీయ బలాలు లేవా, ఏం లేవు. సన్నాసులారా, ఎవడు పడతాడు కళ్యాణ్ గారిని విమర్శించడం, కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి. ఏం లేవు మా దగ్గర. ఎవరికి ధైర్యం లేదు. సెల్ ఫోన్ ముందు మాట్లాడాల. 1-2 months వస్తా. దమ్మున్నాడు ఎవడో ఎదురు రండి చూసుకుందాం. మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తా. వస్తున్నా. జై హింద్.